ఇంకా అలా లోపలికి వెళ్ళగానే ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్స్ ఇస్తారు. సో అక్కడ ఒక పెద్ద గేట్ ఉండే ఓపెన్ చేశారు. చాలా బాగా అనిపించింది వ్యూ అసలు. సో అక్కడ టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆ బాబాయ్ వాళ్ళు రావట్లేరు అనేసి, ఎందుకంటే అక్కడ టికెట్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ. సో అందుకే ఒక్కటేసారి అందరం వెళ్దామనేసి అక్కడ కాసేపు ఆగాము. ఇంకా అక్కడ వాటర్ ఉండే తీసుకొని తాగేసి కొంచెం బాటిల్లో తీసుకున్నాం. అలాగే ఇంకా టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము. అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని హ్యాపీనెస్ నాకు. అంటే నేను అనుకోకుండా వెళ్ళిపోయాను. ఎప్పుడూ ఇన్స్టాలో రీల్స్ చూడడం, యూట్యూబ్లో చూడడమే సరిపోతుండే, కానీ డైరెక్ట్గా నేనే వెళ్ళి అక్కడ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, సో ఫైనల్లీ దేవుడి పిలుపు నాకు కూడా వచ్చేసింది. అందుకే వెళ్ళి దర్శనం చేసేసుకున్నా. లోపలికి వెళ్ళాక నేను వీడియో అస్సలు తీయలేదు. మనకి ఎలా ఉంటుంది, కానీ నాకు ఎందుకో తీయాలనిపించలేదు. సో అక్కడికి వెళ్ళగానే దేవుడు బొట్టిచ్చారు, తీసుకొచ్చి అలా కూర్చొని కాసేపు టెంపుల్ లోపలే బొట్టు పెట్టుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా లోపల శివయ్య దర్శనం కాగానే లోపల అమ్మవారి టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. కానీ అక్కడ కూడా వీడియోస్ అనేది ఏం తీయలే, ప్రశాంతంగా దేవుళ్ళని చూస్తూనే ఉన్నాం అసలు. అందుకే ఫోన్ పట్టుకొని వీడియో తీయాలనిపించలేదు. సో ఫైనల్గా ఇంకా బయటికి అయితే వచ్చేసాము. నైట్ నుంచి ఏం తినలేదు. సో అందుకే అక్కడ కోకోనట్ వాటర్ ఉంటే పిల్లలకు తాగిచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.